అబ్రహాము ఒక సాధారణ మనిషి కాదు. దేవుడు పిలిచిన మనిషి. దేవుని మాట విని తన దేశాన్ని వదిలి తెలియని భూమి వైపు ప్రయాణించిన విశ్వాసవీరుడు. దేవుడు చెప్పిన మాట ఒక్కటే, అతని బలం. నీ దేశాన్ని వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళు అని దేవుడు సెలవిచ్చాడు. ఎలాంటి ప్రశ్నలు లేవు, ఏం సందేహాలు లేవు. అబ్రహాము లేచాడు. తన భార్య శారాతో కలిసి దేవుడు చూపించిన దారిలో నడిచాడు. కొండలు, లోయలు, ఎడారులు అన్నీ దాటుతూ ప్రయాణం చేశాడు. చివరికి దేవుడు చెప్పిన భూమిలో అడుగుపెట్టాడు. అక్కడే అబ్రహాము గుడారం వేసుకున్నాడు. మొదట చేసిన పని ఏంటో తెలుసా? దేవునికి బలిపీఠం నిర్మించాడు. మోకాళ్ళపై కూర్చొని దేవుణ్ణి ఆరాధించాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. ఈ భూమంతా నీకే ఇస్తాను, నీ సంతానాన్ని ఆకాశంలోని నక్షత్రాల్లా అనేకంగా చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము ఆకాశం వైపు చూశాడు. నక్షత్రాలను లెక్కించలేకపోయాడు, కానీ దేవుని మాటను నమ్మాడు. అబ్రహాము దగ్గర పశువులు ఎక్కువ ఉన్నాయి. లోతు దగ్గర కూడా పశువులు ఎక్కువయ్యాయి. మేత కోసం గొడవలు మొదలయ్యాయి. అబ్రహాము లోతుతో అన్నాడు, మన మధ్య కలహం వద్దు, నీకు నచ్చిన భూమిని నువ్వు ఎంచుకో. ఇది గొప్ప మనసు. ఎంచుకునే అవకాశం తనకు ఉన్న ముందుగా లోతుకిచ్చాడు. లోతు పచ్చని లోయలోను ఎంచుకున్నాడు. అబ్రహాము కొండ ప్రాంతంలోనే ఉండిపోయాడు. అప్పుడు దేవుడు మళ్ళీ అబ్రహాముతో మాట్లాడాడు. నీవు నిల్చున్న చోట నుండి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర వైపు చూడు. నీకు కనిపించే భూమంతా నీకే ఇస్తాను అని చెప్పాడు. కొంతకాలానికి యుద్ధం జరిగింది. లోతు శత్రువుల చేతిలో బందీ అయ్యాడు. ఈ వార్త విన్న అబ్రహాము ఆలస్యం చేయలేదు. తన 318 మంది శిక్షణ పొందిన మనుషులను కూడగట్టాడు. రాత్రివేళ శత్రు శిబిరంపై దాడి చేశాడు. విజయం సాధించాడు. లోతును రక్షించాడు. ఇదే మనకు తెలియజేస్తుంది, విశ్వాసం ఉన్నవాడు ధైర్యంగా నిలబడతాడని. విజయం తర్వాత రాజులు బహుమతులు ఇవ్వాలనుకున్నారు. అబ్రహాం అన్నాడు, దేవుడే నాకు గొప్ప బహుమతి. డబ్బు కన్నా దేవుణ్ణే ఎంచుకున్నాడు. ఒక రాత్రి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. నీకు ఒక కుమారుడు పుడతాడు అని. అబ్రహాము ఆశ్చర్యపోయాడు. సారా వృద్ధురాలని అనుకున్నాడు. అయినా దేవుడు అన్నాడు, నీవు నమ్మితే చాలు అని. ఒకరోజు 3 అతిథులు అబ్రహాం గుడారానికి వచ్చారు. వారు ఏం చెప్పారంటే, ఇదే సమయంలో వచ్చే సంవత్సరం సారాకు కుమారుడు పుడతాడు అని. సారా నవ్వింది. కానీ దేవుడు అన్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని. కాలం గడిచింది. దేవుడు తన మాట నిలబెట్టుకున్నాడు. సారాకు కుమారుడు పుట్టాడు. అతనికి పేరు ఇస్సాకు అని పెట్టారు. ఇస్సాకు అంటే నవ్వు. అబ్రహాము ఆనందంతో కన్నీళ్లు పెట్టాడు. కొంతకాలానికి దేవుడు అబ్రహామును పరీక్షించాడు. నీ కుమారుడైన ఇస్సాకును నాకు అర్పించు అని. ఇది వినగానే అబ్రహాము గుండె కంపించిపోయింది. కానీ దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఇస్సాకును తీసుకొని పర్వతానికి వెళ్ళాడు. బలిని అర్పించబోతున్న సమయంలో దేవుని దూత అబ్రహామును ఆపాడు. పక్కనే ఒక గొర్రె చిక్కుని ఉంది. దేవుడు అన్నాడు, నీవు నన్ను నమ్మినట్టు ఇప్పుడు నాకు అర్థమైంది అని. ఆ గొర్రెను బలిగా అర్పించారు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నీ సంతానం ద్వారా ప్రపంచం ఆశీర్వదించబడుతుంది అని. ఈ కథ మనకు చెబుతున్న సందేశం ఇదే. విశ్వాసం ఉంటే భయం ఉండదు. దేవుని మాటను నమ్మితే అసాధ్యమైనది సాధ్యమవుతుంది. దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ ఎప్పటికీ విఫలం కానివ్వడు. ఆదికాండం 15వ అధ్యాయంలో 6వ వచనంలో, అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆ నమ్మకాన్ని ఆయన నీతిగా లెక్కించెను. అబ్రహాము పరిపూర్ణుడు కాదు, కానీ విశ్వాసంతో నడిచిన మనిషి. దేవుడు అతనికి వాగ్దానం చేసినది ఏది విఫలం అవ్వలేదు. మనకు బైబిల్ ఈరోజు మన జీవితాల్లో కూడా అబ్రహాములాగానే పరీక్షలు రావచ్చు, ఆలస్యాలు ఉండవచ్చు, కన్నీళ్ళు రావచ్చు. కానీ దేవుడి మీద నమ్మకం ఉంచితే ఆయన వాగ్దానాలు తప్పగా నెరవేరుతాయి. మనం సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, నీవు నీ హృదయం అంతటితో యెహోవాను నమ్ముము, నీ స్వబుద్ధిపై ఆధారపడకము అని. కాబట్టి ఈ రోజు నుండే భయాన్ని విడిచిపెట్టి, సందేహాన్ని పక్కన పెట్టి విశ్వాసంతో ముందుకు నడుద్దాం. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ ఎప్పటికీ విఫలం కానివ్వడు.
విశ్వాసమే విజయానికి ద్వారా. ఈ వీడియో ద్వారా విశ్వాసమే ఆశీర్వాదానికి కలిగితే ఈ వీడియోకి లైక్ చేయండి. పునాది. ఇలాంటి బైబిల్ కథలు, మోటివేషన్తో కూడిన దేవుని మాటలు మరింతగా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో, విశ్వాసం అవసరమైతే ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఈ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని దేవుని మాటలు తీసుకురావడానికి బలాన్ని ఇస్తుంది.